చూపే ఓ నిప్పే దూకేసా అందుట్లో ఏముంది నా తప్పే దూటాల వర్షాన పువ్వేదో పూసేనా లోకంకే చాటేనా హృదయంలో పనా కారణం జరిగేనా వేదా వచ్చావా? నువ్వు పెరట్లో ఉన్నావేమో వర్షం పడుతుంది అని కంగారుగా అటు వెళ్ళానే. లేదత్తయ్య, బయటే ఉంది. వర్షం పడుతుంటే తను రావట్లేదని చెప్పి నేనే తీసుకొచ్చాను. అవునా? కూర్చో. రామ్మా, నువ్వురా. నీకేం అవ్వలేదు కదా? లేదమ్మా. ఇదిగోరా, నువ్వు బాగా తడిచినట్టున్నావు కదా, తుడుచుకో. ఏరా, మళ్ళీ ఏమైనా గొడవ పెట్టాడా? ఎవరు? విష్ణునా? అవును, గొడవలు పెట్టడానికి ఆ అన్నపూర్ణే అనుకుంటే కొత్తగా వీడు ఆవిడ కంటే ఎక్కువైపోయాడు కదా. బిజినెస్ బిజినెస్ అని చెప్పి ఏదో మొదలు పెట్టాడు కదా. మళ్ళీ అలాంటి గొడవలేం జరగలేదులే అత్తయ్య. ఏం లేదులే. ఈ అమ్మ కొడుకులు ఇద్దరు గొడవ పడి మధ్యలో మీ మామయ్యని ఎక్కడ ఇబ్బంది పెడతారో అని అడిగాను. అలాంటిదేం లేదత్తయ్య. సరే, నేను వస్తాను. జాగ్రత్త వేదా. బాయ్. ఏంట్రా చీకట్లో? నా భవిష్యత్తుని చీకట్లోకి నెట్టేయాలనుకుంటున్నారు కదా. చీకట్లో కూర్చుంటే ఏమైంది? సర్లే, భోజనం చెయ్యి. నాకు అక్కర్లేదు. మీ నాన్నన్న మాటలకి కోపం వచ్చిందా? సరే, నాన్న మీద నా మీద కోపడ్డానికైనా ఓపిక ఉండాలి కదా. తిను. వద్దని చెప్తున్నాను కదా. తినాలి అని చెప్తున్నాను కదా. తిన్న తర్వాత మాట్లాడు. తిను. వద్దని చెప్తుంటే వినపడట్లేదా నీకు? ఏంట్రా నువ్వు చేస్తుంది? ఒక్క దెబ్బతో ఆగిపోయావేంటి? కొట్టు కొట్టు, చంపే, కొట్టు, చంపే, కొట్టు, చంపే. ఎంత కోపమైనా రాని ఎవరి మీదే నాలుగు. అన్నం మీద అలిగితే మహాపాపం. ఆకలితోన వాళ్ళకి తెలుస్తుందిరా అన్నం విలువేంటో. నాకు విలువలు తెలీదు, ఎవ్వరి విలువ తెలీదు. కనీసం పస్తులుంటే అన్నం విలువైనా తెలుసుకుంటానులే. ఏంట్రా, అన్నం మానేసి మమ్మల్ని బెదిరిద్దాం అనుకుంటున్నావా? నేనెవ్వరిని బెదిరించడం లేదు, బాగుపడాలనుకుంటున్నాను. కానీ మీకు అది ఇష్టం లేదు కదా. ఎవరికిష్టం లేదురా? నువ్వు బాగుపడితే ఎవరికిష్టం లేదని. మరెందుకు నేను బిజినెస్ పెట్టుకుంటానంటే వద్దంటున్నారు? దానికి కారణం నేను చెప్పాను. మీ కారణాలతో నాకు పని లేదండి. అలాగా? మా మాటలతో నీకు పనిలేదు, మాతో నీకు పనిలేదు, కానీ మా డబ్బులు మాత్రం నీకు కావాలరా? ఎవరి కోసం ఇస్తారండి? మా డబ్బులు మేమే పెట్టుకుంటాం, మాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం. మేం చెప్పింది చేసే వాళ్ళకి ఇస్తాం అనుకుంటున్నప్పుడు నన్నెందుకు కనాలంట? బుద్ధి లేక కన్నాన్రా. ఇంత మూర్ఖుళ్లా తయారవుతావని, మమ్మల్ని ఇలా ప్రశ్నిస్తావని తెలియక కన్నావురా. ఏమండి మీరేంటండి, కొంచెం ఆగండి. లేకపోతే ఎలా మాట్లాడుతున్నాడు వీడు? రే, ఏంట్రా ఇది? మీ నాన్నతో ఇలాగైనా మాట్లాడేది? వినేది లేదమ్మా. ఈసారి నేను అనుకున్నది మాత్రం జరగాలి. లేదంటే లేదంటే ఏం చేస్తావురా? ఏం చేయగలవురా నువ్వు? అబ్బా
ఆగమంటే ఆగరేంటండి? అమ్మా నువ్వు 100 సార్లు ఆపితే ఆయన 100 సార్లు అలాగే మాట్లాడతారు. ఆ బాలుగాడి మీద ఉన్న ప్రేమ కన్న కొడుకునైనా నా మీద ఎప్పుడుందంట ఆయనకి?